హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను చిక్కీ రెసిపీస్. ఇవాళ మనం ఇంట్లోనే రుచికరమైన పల్లి పట్టీలు తయారు చేసుకుందాం. నాకైతే చాలా బాగా వచ్చాయండి పల్లి పట్టీలు. చూడండి, చాలా క్రిస్పీగా క్రంచీగా చూడండి ఎలా వచ్చాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. చాలా బాగా వచ్చాయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక బౌల్ పల్లీలు తీసుకోండి. ఒక కప్పు తీసుకోండి. పల్లీలు బాగా రోస్ట్ అవ్వాలండి. మనం ఇట్లా ఇంట్లోనే చేస్తుంటే చాలా హెల్తీగా తినొచ్చండి. పిల్లలకి స్నాక్స్ డైలీ పెట్టిస్తాం కదా, అందులోకి మనం హెల్తీగా పెట్టియొచ్చండి. ప్యాకింగ్ ఫుడ్స్ బదులు ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకోవచ్చు. పల్లీలు 2 మినిట్స్ రోస్ట్ అవ్వాలండి. బాగా రోస్ట్ అయిన తర్వాత చూడండి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను 2 కప్స్తో చేస్తున్నానండి. ఇంకొక కప్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 2 కప్స్ అయితే మనకి కొద్దిగా ఎక్కువ వస్తాయి కదా, 2 కప్స్తో చేస్తున్నాను. పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి. మనకి టైం 2 మినిట్స్ పడుతుంది. చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా. మనం ఇలా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు కాస్త చల్లారిన తర్వాత మనం పొట్టు తీసేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా పొట్టు తీసేసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం పాకం తయారు చేసుకుందాం. 2 కప్స్ తీసుకున్నాను కదా, బెల్లం 1 కప్కి మనకు 3/4 కప్పు బెల్లం పడుతుందండి. వాటర్ కొద్దిగా వేయాలండి. ఒక 6 స్పూన్స్ అలా వాటర్ వేయాలి. తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని ఆ బౌల్ కడిగేసి మళ్ళీ అదే బౌల్లో పెట్టేసేయాలి. మనం కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు అసలైన టిప్ ఈ పాకమేనండి. పాకం కరెక్ట్గా వస్తేనే మనకి పల్లి పట్టీలు అనేవి పంటికి అంటుకోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. పాకం కరెక్ట్గా రావాలి మనకి. చూడండి, ఇప్పుడు ఇలా వేసినప్పుడు మనకి గట్టిగా రావాలి. ఇప్పుడు సాఫ్ట్గా వస్తుంది కదా. ఇంకా పాకం ఇంకాస్త టైం పడుతుంది మనకి పాకం రెడీ అవ్వడానికి. ఇంకాస్త వేగనివ్వండి, కలుపుతూ ఉండండి. పాకాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు చూద్దాం మరొకసారి. పాకం చూడండి, ఇప్పుడు చాలా గట్టిగా వస్తుందంటే ఇప్పుడు పాకం రెడీ అయింది. చూడండి, తీయడానికి కూడా రావట్లేదు. పాకం చూడండి, ఇలా అన్నప్పుడు సౌండ్ రావాలండి మనకి, అప్పుడు పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ చేయండి. చాలా బాగా వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. హాలిడే రోజు ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ రాసి ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఇది వేడి మీద ఉన్నప్పుడే ఇలా పీసెస్ కట్ చేయాలండి. లైట్గా కటింగ్ పెట్టేసేయాలి. చల్లారిన తర్వాత మనకి రాదండి కట్ చేయడానికి, గట్టిగా అయిపోతాయి కదా. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి.
మనం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. రౌండ్ షేప్ అయినా మనం పెట్టుకోవచ్చు, బాల్స్ లాగా కూడా చుట్టుకోవచ్చండి. కానీ స్క్వేర్ షేప్లో చాలా అనిపిస్తుంటాయి, అందుకని నేను స్క్వేర్ షేప్ కట్ చేశాను. 1 అవర్ తర్వాత కూల్ అయిన తర్వాత టోటల్గా కింద ఒక ప్లేట్ పెట్టేసి ఇలా ట్యాప్ చేస్తే పల్లి పట్టీలు రెడీ అండి. చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో, చాలా ఈజీగా రెడీ అయిపోయాయి ఇంట్లోనే. చూడండి ఎంత బాగా వచ్చాయో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్యాకెట్ ఫుడ్ కొనకుండా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి. చూడండి మీరు టెక్స్చర్ కూడా ఎలా వచ్చిందో ఒకసారి చూడండి, ఎంత బాగా వచ్చింది కదా. చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా సూపర్ ఉందండి. అంతే అండి, ఇంట్లోనే రెడీ.